గూస్ బంప్స్ సుకుమార్ రైటింగ్ అసలు రాశాడు కిరాక్ అసలు. సెకండ్ హాఫ్ జాతర సీన్ తర్వాత క్లైమాక్స్కి వెళ్ళేసరికి అసలు ఒక్క ఎలివేషన్ ఇస్తూనే ఉన్నాడు. ఒకటి బీజిఎం కూడా శామ్సియస్ మామూలుగా చేయలేదు. డిఎస్పీ కూడా జాతర సీన్లో హైలైట్ కొట్టాడు అసలు. మామూలు గూస్ బంప్స్ రాలేదు ఆ సీన్ అంతా అసలు. సాంగ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి అన్న. ఒకటి బాగా కనెక్ట్ అయ్యాయి అసలు. చాలా బాగున్నాయి. థియేటర్లో కూడా చాలా బాగుంది. రీచ్ అయింది అన్న. ఈ 5 years వెయిట్ కూడా నాకు తెలిసి బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం పోతుంది, ల్యాగ్ ఎక్కువ ఉంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఇచ్చిన హై అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు, కానీ దానికి మించి అంతా బాగానే ఉందన్న. అది కష్టమే అన్న. కొంచెం ఇంత రేట్లు ఉంటే కష్టమే అన్న. అది 2,000 కోట్ల వరకు వెళ్ళదులే. మేము 350 అన్న. మూవీ బాగా నచ్చిందంటే మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఒక్క సీటింగ్లో కూర్చొని వచ్చు అన్న. మొత్తం ఒకేసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు. అలా పర్టికులర్ హైలైట్స్ అని చెప్పలేవు. వేస్ట్ అవ్వదు. సుకుమార్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు అన్న. కొంచెం సుకుమార్ అంటే జనరల్గా బాగా తీస్తాడు, టైం తీసుకొని కూడా. ఇందాక క్లైమాక్స్ చూసినప్పుడు అయితే అవసరం అనిపించలేదు, కానీ చూద్దాం ఏమవుతుంది. దాని సుకుమార్ తీసేదాన్ని బట్టి ఉంటుంది అది. అంతే ర్యాంపేజే నెక్స్ట్ టైం కూడా. నాకు తెలిసి అలా మొత్తం యాక్షన్ దింపుతారు నాకు తెలిసి మొత్తం పార్ట్ 3 అంతా కూడా. మూవీకి ప్లస్ అంటే అల్లు అర్జున్ ఇంకా రష్మిక యాక్టింగ్ అన్న. కెమిస్ట్రీ కూడా ఇద్దరు చాలా బాగుంది లాస్ట్లోకి వచ్చేసరికి. శామ్సియస్ బీజిఎమ్స్ కూడా బాగా సెట్ చేసాయి మొత్తం. మూడు అంత ఇమోషనల్ బీజిఎమ్స్ అవన్నీ కూడా. మిగతా ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చుద్ది అన్న. చాలా బాగా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ డౌట్, ఎందుకంటే వైలెన్స్ సీన్లు బాగా ఎక్కువ ఉన్నాయి. కానీ యూత్కి చాలా బాగా నచ్చింది ఇది. మాస్ మామూలుగా ఫస్ట్ హాఫ్ అదే సేమ్ ఇందాక ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో తీసిన సీన్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుందన్న. మొత్తం అంతా ఆ షార్ట్స్, కొన్ని షార్ట్స్ ఉంటాయి హైలైట్ అసలు. అవి కెమెరా వర్క్ చాలా బాగుందన్న. అసలు మామూలుగా లేదు.